ఒకేసారి ఇంతమందిని దేశవ్యాప్తంగా ఎప్పుడు లేని విధంగా ఇంతమంది సస్పెండ్ చేశారు, ఎలా చూస్తారు? ప్రజాస్వామ్యంలో మొదటిసారిగా ఇంతమందిని సస్పెండ్ చేయడం అనేది విడ్డూరంగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టలాగా ఉంది. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ ఫ్యాసిస్ట్ విధానాలని, మతతత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ ధర్నాల కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కనువిప్పి కలిగే విధంగా, ప్రజల్ని మేలుకునే విధంగా ఈ కార్యక్రమం చేపట్టినాం. దీంట్లో కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని మిత్రపక్షాలు, ప్రతిపక్షాలు పాల్గొంటా ఉన్నాయి. సీఎం గారికి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. తబ్లిగ్ జమాత్ లాంటి ఉగ్రవాద సంస్థలకి డబ్బులు ఎలా కేటాయిస్తారు, నిధులు ఎలా కేటాయిస్తారని కూడా చెప్తున్నారు. తబ్లిగ్ జమాత్ తబ్లిగ్ జమాత్ యొక్క విధి విధానాలు, పూర్వతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది తెలుసుకోకుండా బండి సంజయ్ గారు లేఖ రాసినట్టున్నారు. ప్రతిదీ కూడా మతతత్వ కోణంలో చూడడం అనేది బీజేపీకి అలవాటు అయిపోయింది. తద్వారా ఓటు దండుకోవడం అలవాటు అయిపోయింది. ఈ దేశంలో తిండి, గూడు, గుడ్డ అది ముఖ్యం. నువ్వు ప్రతిసారి మతాన్ని రెచ్చగొట్టి దాని నుంచి ఏదో తీసుకుంటామని ప్రయత్నం చేసే బండి సంజయ్ లాంటి వాళ్ళు మానుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రం మనం ఏ విధంగా బంగారం చేసుకుంటే ఆలోచించుకోవాలి. విపక్షాల కూటమి, ఇండియా కూటమి కానీ మీరందరూ కూడా మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? రేపు తెలుస్తుంది. ఇవాళ సమావేశం ఏఐసిసి రేపు భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటిస్తుంది. లోక్సభ, రాజ్యసభలో ఉన్న 141 మందిని ఇండియా అలయన్స్ కూటమి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం ఖండిస్తున్నాం. సిగ్గు చేయటం అని చెప్పి అంటున్నాం. ఎందుకంటే ల్యాబ్స్ ఆఫ్ సెక్యూరిటీ, ఆ సెక్యూరిటీని ఎట్లా కరెక్ట్ చేయకుండా ఈరోజు మహిళా రక్షణ అయితే గాలికి వదిలేస్తున్నారు. బీజేపీ రూల్డ్ స్టేట్స్లో ఎక్కడెక్కడైతే అత్యాచారాలు జరుగుతున్నాయి, యూపీలో, ఎంపీలో, అవన్నీ కూడా వాళ్ళు ప్రాపర్గా కరెక్ట్ చేయలేని పరిస్థితి ఉంది అని మేము కొట్లాడుతుంటే ఈరోజు పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీకి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి పాసులు ఇష్యూ అయినాయి. ఆ పాసులు ఇష్యూ చేసిన తర్వాత మీద నుంచి కిందికి దూరి ఈరోజు ఏ విధంగా అండి ఆ ప్రాణాలకు ఆ గ్యాస్ ఒకవేళ పాయిజనస్ గ్యాస్ అయితే ఏ విధంగా వాళ్ళ ప్రాణాలు కాపాడుతారని అడుగుతున్నారు. వాళ్ళు భయపడుతున్నారండి. వాస్తవంగా ప్రతి దగ్గర ఓడిపోతూ వస్తున్నారు. రాబోయే కాలంలో వీళ్ళకు ప్రజలు చెక్కు పెడతారు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి బీజేపీకి ఎవడు ఓటేయారు. మహిళా సెక్యూరిటీలో ఫెయిల్, ఎంపీ సెక్యూరిటీలో ఫెయిల్. కాబట్టి ఖచ్చితంగా మేము మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం, ఇది ఒక్క రోజుతో ఆగేది కాదు. వీళ్ళు అనుకుంటున్నారేమో రాబోయే కాలంలో మాకు చాలా పెద్దపీట వేస్తారని. ప్రజలు బాయ్ బాయ్ చెప్పారు. కేసీఆర్కి ఎట్లా బాయ్ బాయ్ చెప్పిను అట్లనే మోదీకి కూడా బాయ్ బాయ్ చెప్పారు. 100% అవకాశం ఉంది. ఈ రోజు మేము చెప్పినవన్నీ కూడా హామీలన్నీ అమలు చేస్తున్నాం. 6 గ్యారంటీస్ తో పాటు ప్రతి ఒక్క పేద ప్రజలతోటి కాంగ్రెస్ పార్టీ సంక్షేమం కోసం నిలబడుతుంది. కాబట్టి 100% మాకు పెద్దపీట వేస్తారు. ప్రజలకు నమ్ముకొని ఇప్పుడు ఏ విధంగా అయితే అనుకోని మెజారిటీ వచ్చిందో ఈ విధంగానే వస్తుంది. కారణం ఏంటని ప్రశ్నిస్తున్నందుకు 148 మంది పార్లమెంటు సభ్యులను రద్దు చేయటం అనేది పార్లమెంటరీ చరిత్రలోనే ఎప్పుడు ఇంతవరకు జరగలేదు. అంటే ప్రశ్న అనే దాన్ని అంగీకరించడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. అంతకుముందు రాహుల్ గాంధీ గారిని ఆయన పార్లమెంట్ పదవి నుంచే పార్లమెంట్ సభ్యునిగానే వీళ్ళు తొలగించారు. అదే పద్ధతిలో మొన్న పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిని పార్లమెంట్ సభ్యురాలు ఇటువంటి ప్రశ్న వేస్తే ఎటువంటి ముందు షోకాజ్ లాంటివి కూడా లేకుండా నిర్ద్వందంగా ఆమెను తొలగించారు. ఇలా చూస్తూ ఉంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది కనుమరుగైపోయింది. ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వం, నిరంకుశత్వం అనేది తాండవం చేస్తున్నాయి, పాలన చేస్తూ ఉన్నాయి. ఇవాళ అమిత్ షా అలాగే నరేంద్ర మోడీ ఈ జోడీ హిట్లరు, ముస్సోలిని తలపిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరికి నకలుగా వీళ్ళిద్దరూ, వాళ్ళేం వేరు వేరు దేశాలైనా ఇద్దరు భావజాలం ఒకటే. వీరు ఇక్కడ ఉండి అటువంటి కేవలం హిట్లరు అనుసరించినటువంటి జాతీయ అహంకారం, ముస్సోలిని అనుసరిస్తున్న జాతీయ అహంకారం వీటి మీద పెట్టుకుని ఆ విధంగా ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళందరినీ ఇలా గొంతు నులవటం అనేది చాలా అన్యాయంగా ఉంది. ఇది ప్రజలు ఎప్పుడు పాపం పండాలి. ఇంకా 100 తప్పులు శిశుపాలుకి లెక్క వచ్చినట్టుగా ప్రజలు మీ తప్పులన్నీ కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఇవాళ అడిగే రీజన్ ఏంటి? వాళ్ళు అసలు అందులో బాంబులు వేసిన వాళ్ళు ఎవరు? అది తెలుసుకునే హక్కు ఈ దేశ ప్రజలకు ఉంది. దేశానికి సంబంధించినటువంటి అది దేవాలయం లాంటిది పార్లమెంటు. దేశ భవిష్యత్తు, భద్రత, శ్రేయస్సు, దేశ ప్రజల అభివృద్ధి మొత్తం సర్వం రంగరించి పోసినటువంటి సంస్థ అది. ఆ సంస్థ మీద దాడి చేస్తే కూడా
దాన్ని ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తే కూడా మీరు తట్టుకోలేకపోతున్నారంటే మీరే కావాలని కుట్రగా చేపించారేమో అని అర్థమవుతుంది. మీరు చేపించారా లేకపోతే మీకు వ్యతిరేకంగా వాళ్ళు ఎవరైనా బాంబు వేశారా అవన్నీ బయటికి రావాలి. ఈ ముసుగులో ప్రజా వ్యతిరేక చట్టాలు మీరు పాస్ చేయించుకుంటున్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ప్రతిపక్ష సభ్యులు లేకుండా మీ పద్ధతులు మీరు చేయటం అనే దాన్ని మేము కమ్యూనిస్టులుగా దాన్ని ఖండిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇవాళ ఇటువంటి నియంతృత్వ నిరంకుశ అరాచక పరిపాలనకు వ్యతిరేకంగా, హిట్లర్ లాంటి ఫాసిస్ట్ పరిపాలనకు వ్యతిరేకంగా మా గొంతు వినిపిస్తూనే ఉంటాం. ప్రజలను సమాయత్తం చేస్తాం. ఇవాళ రేపు అనేది కాదు, ఏనాటికైనా సరే మిమ్మల్ని ఈ భారతదేశ పాలక వర్గం నుంచి తొలగించి మీరు చేసిన తప్పులన్నింటినీ వాళ్ళని రేపు రానున్నటువంటి రోజుల్లో తప్పులకు ప్రతిఫలంగా మిమ్మల్ని జైలులో పెట్టే రోజు కూడా వస్తుందని చెప్పి మోడీకి, అమిత్ షాకి నేను హెచ్చరిస్తా ఉన్నాను. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.